వెల్కమ్ బ్యాక్. సామాజికవేత్త దేవి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దేవి గారు నమస్తే అండి. దేవి గారు 10 మందిని కాపాడాల్సిన రేపు భావి పోలీసు కావాల్సిన అటువంటి ప్రాపర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ సెంటర్లోనే ఇటువంటి ఘటన జరిగింది. ఏ విధంగా చూడాలి? మన పోలీసు ట్రైనింగ్ సెంటర్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, మనం ఏ రకమైన పోలీసుల్ని తయారు చేస్తున్నాం అనేది చూడాల్సి ఉంటుంది. అట్లాగే మొట్టమొదటి విషయం, పోలీసు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అది పోలీస్ ట్రైనింగ్లో ఇస్తున్నారా లేకపోతే ఇంకో చోట ఇస్తున్నారా, ఎక్కడ ఇచ్చినా పోలీసులకి శిక్షణ ఇచ్చేవాళ్ళు నేర్పాల్సిన ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే నువ్వు కనీసం కొన్ని నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. అందులో మొట్టమొదటి విషయం చట్టానికి కట్టుబడి ఉంటాం అనేది నేర్పాలి. కానీ మనం ఏం నేర్పుతున్నాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్లో అంటే నీ ఒంటి మీద కాకి బట్టలు వస్తే నువ్వు అధికారం చెలాయించవచ్చు అని నేర్పుతున్నాం. ఈ అధికారం చెలాయించేటప్పుడు యూ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్, అంటే నువ్వు ఏది చేసైనా బతికిపోవచ్చు, చట్టం నిన్నేం చేయలేదు అని నేర్పుతున్నాం. కనుకనే మనకి వాళ్ళ పోలీస్ వ్యవస్థలో నేరస్తులు పెరుగుతున్నారు. చెప్పండి. ఈ పోలీస్ వ్యవస్థలో నేరస్తులు పెరగడాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని వీళ్ళకి అప్లై చేసాం అనుకోండి. ఇంకో మాటలో చెప్పాలంటే పోలీసు ట్రైనింగ్లో మనం నేరాలు ఎట్లా చేయొచ్చో నేర్పుతున్నారా, నేరాలను ఎట్లా అదుపు చేయొచ్చో నేర్పుతున్నారా. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ప్రాథమిక అవగాహన ఉంది, ఏ చట్టం ఉంది, ఒకవేళ మేము అత్యాచారం చేస్తే ఏ చట్ట ప్రకారం లోపలికి వెళ్తాము, ఎంత సివియర్ ఎంత కఠినమైన శిక్షలు పడతాయి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ప్రాథమికంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నిర్భయ అమెండ్మెంట్స్ గురించి ఒక మామూలు మనిషికి కూడా అవగాహన ఉంది, వీళ్ళకి లేదనుకోవడానికి లేదు. అంటే వీళ్ళకి అవగాహన ఉండి, వీళ్ళేం చిన్న పిల్లలు కాదు, అవగాహన ఉండి వయసు ఉండి అన్నీ ఉండి ఓ ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఆ అమ్మాయి మీద వీళ్ళు అత్యాచారానికి పాల్పడ్డారు. అంటే మేము ఏం చేసైనా తప్పించుకోవచ్చు అనే సందేశాన్ని ఈ పోలీస్ ట్రైనింగు పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఇస్తోంది. దానికి అనుగుణంగానే పోలీస్ స్టేషన్లో వాళ్ళ పట్ల మనం వ్యవహరించిన తీరు కూడా, బాధితురాలి పట్ల వ్యవహారం కూడా జరిగినట్టుగా మీ మీడియా చెప్తోంది. ఏం చేశారు వాళ్ళు? ఆ ఇన్ఫర్మేషనే కరెక్ట్ అయితే కరెక్ట్ అవ్వచ్చు కూడా. ఎందుకంటే ప్రతి చోట ఈ దేశంలో బాధితురాలు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పైన ఈ అకృత్యం జరిగింది అని చెప్పిన ప్రతి సందర్భంలో కూడా పోలీసు వాళ్ళు మొట్టమొదట బాధించేది ఎవరిని అంటే, నీకు అత్యాచారం జరిగిందా, ఎట్లా జరిగింది, విత్ గ్రాఫిక్ డీటెయిల్స్ చెప్పు అని ఇంకొక రేప్ చేసినంత పని చేస్తారు. అంటే నేను కాదు ఈ మాటలు అన్నది, జస్టిస్ వర్మ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో పోలీసులకు వెళ్ళి తన మీద అత్యాచారం జరిగిందని చెప్పడము అంటే మళ్ళీ ఇంకో రకమైన అత్యాచారానికి గురవడమే. ఒక అత్యాచార బాధితురాలు వాళ్ళ 3 సార్లు అత్యాచారానికి గురవుతుంది. ఒకటి ఒరిజినల్గా వాళ్ళు చేసినప్పుడు, రెండోది పోలీస్ స్టేషన్లో, మూడోది కోర్టులో. కాబట్టి పోలీస్ స్టేషన్లో కరెక్ట్గా బాధితురాల నుంచి వివరాలు రాపట్టడం అనే దాని మీద పోలీసులు చేయాల్సింది ఏంటి? ఎవరైనా వచ్చి నా మీద ఇది జరిగింది అనగానే అది తప్పో రైటో విచారించి దాన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎంక్వైరీ అంటే మన పోలీసుల ఘనత వహించిన పోలీసుల దృష్టిలో ఏంటంటే బాధితురాలను కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయడం, అంతే తప్ప ఆమె ఎవరి మీద చెప్పిందో వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడం కానీ వైద్య పరీక్షలకు పంపించడం కానీ కాదు. అంటే ఇక్కడ ఏంటంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగింది కాబట్టి మన పరువు కాపాడుకోవడం ఎట్లాగా, పోలీసులకి చెడ్డ పేరు రావడంకుండా ఉండడం ఎట్లాగా అని ఆలోచించారు తప్ప వాళ్ళు ఒంటి మీద కాకి బట్టలు వేసుకొని నక్షత్రాలు పెట్టుకున్న తర్వాత మనం బాధ్యత వహించాల్సింది ఈ దేశ రాజ్యాంగానికి చట్టానికి అనే విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టేశారు. ప్రజలకి మేము బాధ్యత వహించాలి, వీళ్ళు ఇస్తున్న జీతం తీసుకొని మేము తిండి తింటున్నాం అనే విషయాన్ని పక్కన పెట్టేసి బాధితురాలి బారి నుంచి పోలీసు వ్యవస్థను కాపాడడం కోసం వీళ్ళు ప్రయత్నించడం మొదలుపెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? మన పోలీసు వ్యవస్థ అట్లా పనిచేస్తుంది. ఇది మరి ఆ శిక్షణ ఇస్తున్న వాళ్ళు లేకపోతే బాధ్యత నేర్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించుకోండి. పోలీసులకి ఈ రకమైన శిక్షణ ఇస్తే ఈ దేశంలో ఏ చట్టమైనా అమల్లోకి వస్తుందా? పోలీసుల్ని ఈ విధంగా మీరు తయారు చేస్తే, ట్రైనీ పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తే ఈ దేశంలో ఏ ఆడవాళ్ళకైనా భద్రతా రక్షణ ఉంటుందా అనే విషయం వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలీసులకి శిక్షణ రూపొందిస్తున్న వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవి గారు, చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లే తాత్సారం చేస్తే, నాకు అన్యాయం జరిగింది అని ఒక అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకొని అక్కడ కోచింగ్ సెంటర్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కి చెప్పినప్పటికీ కూడా ఏమి పట్టనట్లు వ్యవహరించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే మనకి పోలీస్ వ్యవస్థలో ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఏవైతే ఉంటాయో అవి పెద్ద నేరం కింద ఇంకెవరూ పరిగణించట్లేదు. పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఇంకా మీరు అడిగితే వాళ్ళు ఇంకో ప్రశ్న వేసి ఉంటారు. అమ్మాయి వెళ్ళగానే
మీరేం చేశారు, మీరు క్లాస్ రూమ్లో వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టారు, మీరే వాళ్ళని రమ్మని చెప్పి మీరే వాళ్ళని దగ్గరికి పిలిచి మీరే మీ మీద అత్యాచారం చేయించుకుని ఆ తర్వాత మీరు వాళ్ళ మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమీ మీకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వమన్నారా? ఇలాంటి ప్రశ్నలు కూడా అడగగలిగిన వాళ్ళు మన పోలీసు వ్యవస్థ. మరి వాళ్ళు ఇచ్చిన దాన్ని సమాధానాన్ని వాళ్ళు లేకపోతే ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ని పట్టించుకోలేదంటే ఆశ్చర్యమేం లేదు. ఎందుకని ఈ దేశంలో ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళరు అనుకుంటున్నారు? ఇదిగో ఇట్లా పట్టించుకోరు, పైగా బాధితురాలపైనే నెపం మోపుతారనే భయంతోనే వెళ్ళరు. పోలీస్ కోచింగ్ సెంటర్ ఆయన ఇస్తే ఏమిటి, ఇంకొకళ్ళు ఇస్తే ఏమిటి, ఆ అమ్మాయి ఆ ట్రైనింగ్లో భాగమైతే ఏంటి, ఎవరి మీదైనా ఆకృత్యాలు చేయడానికి మనం చాలా సిద్ధంగా ఉన్నాం. వాటిని పట్టించుకోకుండా ఉండటానికి కూడా, అంటే పాము గనక తన పిల్లల్ని తిన్నట్టుగా పోలీస్ వ్యవస్థలో భాగంగా ఉండే మహిళల మీద కూడా అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు రిపోర్ట్ చేసుకునే దశలో కూడా లేరు కనీస పక్షంగా. కాబట్టి పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడడం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాగా ఉంటుంది. దేవి గారు, ఏ విధంగా చూడొచ్చు ఇట్లా ఈ ఒక వీడియో చేసి అది నెట్లో హల్చల్ చేసే విధంగా, వాట్సాప్లో చేసే విధంగా సుప్రీంకోర్టు కూడా పర్టికులర్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ ఇంకా భయం లేకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు చట్టాల పట్ల కానీ శిక్షల పట్ల కానీ కొంచెమైనా సరే వీళ్ళకి భయం లేదా? అంటే వాట్సప్, నెట్టు లేకపోతే యూట్యూబ్లో అత్యాచారాలు పెట్టడం అనేది ఒక రకమైన పర్వర్టెడ్ మైండ్కి నిదర్శనం. పక్కదారులు పట్టిన వికృతమైన మానసిక ఆలోచన. దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఎందుకని మనం ఒక నెట్లో కానీ వాట్సాప్లో కానీ ఇట్లాంటివి ఎందుకని అప్లోడ్ చేస్తాం? ఆ మనస్తత్వం ఏంటి? ఆ మనస్తత్వం ఏంటంటే, నేను గొప్ప పని చేస్తే ఎవరెస్ట్ ఎక్కితే అప్లోడ్ చేస్తా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక మహిళ మీద అత్యాచారం చేయటం ద్వారా మగాడిగా నేను ఏదో సాధించాను, నా పురుషత్వానికి ఏదో గొప్పదనం సాధించాను అని వాళ్ళు ముగ్గురు చెప్తున్నారు. కాబట్టి పురుషాహంకారం అనేది ఈ దేశంలో ఆడవేళ్ల మీద అత్యాచారాలు జరపడం ద్వారా తాను నిరూపించుకుంటోంది. ఆ నిరూపించుకోవడం ఇవాళ వాట్సాప్ల్లోనూ లేకపోతే నెట్లోనూ ఇట్లా అశ్లీల చిత్రాలుగా, అకృత్యాలుగా, పుంఖానుగా వెళ్తున్నాయి. మీరు గత 6-7 నెలల క్రితం కూడా సునీత కృష్ణన్ కంప్లైంట్ ఇచ్చిన కేసులో కూడా ఇలాంటి అకృత్యం ఒకటి చేసి మమ్మల్ని ఎవడు పట్టుకుంటాడో పట్టుకోండి అన్నట్టు దేశానికి ఛాలెంజ్ విసిరారు. అంటే వీళ్ళకి అసలు భయం లేదన్నమాట. పైగా అకృత్యం అంటే పెద్ద అచీవ్మెంట్ చేసినట్టుగా వాళ్ళు ఫ్లాంట్ చేసుకుని ప్రదర్శించుకొని చూపిస్తున్నారంటే మన వికృత మానసిక క్రీడ ఏ దశకి వెళ్ళిందో అర్థం చేసుకోవాలి. అంటే ఆ అమ్మాయిని హింసించడంలో తృప్తి చాలా, ఆ అమ్మాయిని వైలేట్ చేయటంలో చాలా. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది, మా మీద కంప్లైంట్ ఇవ్వదు, ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి మేము వాట్సాప్లో లోడ్ చేస్తాం, ఎక్కడైనా లోడ్ చేసుకుంటాం. ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు ఈ సమాజంలో అని సమాజం మీద ఇవాళ ఆ వ్యవస్థ విసురుతున్న సవాల్ ఇది. అంటే హైదరాబాద్ విశ్వనగరంగా ముందుకెళ్తాం, జబ్బలు జరుచుకుంటున్నాం, షీ టీమ్స్ అంటున్నాం, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం ఉంటున్నాం. మరి ఇట్లాంటి ఘటనలు వచ్చినప్పుడు మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది కదా. అసలు విశ్వనగరంగా మారడము అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, నగరాల యొక్క చీకటి కోణం నాణ్యానికి మరో కోణం ఏంటంటే, విశ్వనగరాలు ఎంత విద్యుత్ దీపాలతో వెలుగుతుంటాయో ఆ నాణ్యానికి ఉండే రెండో కోణం ఏంటంటే విపరీతమైన లైంగిక దోపిడీ, లైంగిక హింస. ఈ రెండు కూడా ప్రపంచంలో అన్ని విశ్వనగరాలని శాసిస్తున్నాయి. ఈ లైంగిక దోపిడీ, లైంగిక హింస జరిగే వాళ్ళు అత్యంత వల్నరబుల్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ప్రత్యేకంగా భారతదేశం లాంటి దేశంలో విశ్వనగరంగా మార్చడము అంటే అన్ని సదుపాయాలు కల్పించడంగా మాత్రమే చూస్తున్నారు తప్ప, ఒక విశ్వనగరంగా మార్చాలి అంటే దాంట్లో సేఫ్టీ, భద్రతకి సంబంధించిన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలనే విషయాన్ని ఎవరూ మాట్లాడట్లా. ఒక వైఫై ఉండడమో లేకపోతే మోడర్న్ సదుపాయాలన్నీ ఉండడమో విశ్వనగరం అంటున్నారు తప్ప, స్త్రీలు ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటే అది విశ్వనగరం, విశ్వజనీన నగరం అనే విషయాన్ని, దృక్పథాన్ని మనం ఎవరం పట్టించుకోవట్లేదు. విశ్వనగరాలు ఎన్నొస్తే ఏమిటి, ఆధునికత ఎంత వస్తే ఏంటి, యూట్యూబ్లు, నెట్లు ఎంత వస్తే ఏంటి, వీటన్నిటిలో ఆడదాని శరీరాన్ని పుంఖాలుగా ఇట్లా అకృత్యాలతో నింపుతున్నంతకాలం మానవజాతి తాను సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలుగానే ఇవి పేర్కొంటాం తప్ప, పరిపాలించే వాళ్ళు కానీ సమాజం కానీ మనం ఏ రకమైన మగవాళ్ళని తయారు చేస్తున్నాం, ఏ రకమైన మగపిల్లల్ని మనం పెంచుతున్నాం, మనుషులుగా ఎందుకు పెంచలేకపోతున్నాం అని సమాజం, వీళ్ళ మనుషులుగా ఎందుకు నిలబెట్టలేకపోతున్నాం, పౌరులుగా ఎందుకు బాధ్యతగా తయారు చేయలేకపోతున్నాం అని ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితిలోనే ఉంటారు. అంటే దేవి గారు, ఇది మొదటిది కాదు, చివరిది కాదు ఈ అత్యాచార అమానుష చర్యల గురించి మనం మాట్లాడుకోవడం. మరి మహిళా సంఘాలుగా మీ బృహత్ కార్యాచరణ ఏంటి?
అత్యాచారాలకి సంబంధించి ప్రత్యేకంగా మహిళా సంఘాలుగా కార్యాచరణలు ఏమీ లేదు. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం ప్రభుత్వాలని, ఏ చట్టాలు అయితే చేశారో ఆ చట్టాలని అమలు చేయండి. దానికంటే చాలా ఎక్కువగా ఆడవాళ్ల పట్ల ప్రేమను ఒలకబోసేసి వాళ్ళకేదో ఎత్తిపోయిండని మేము చెప్పట్లే. చేసిన చట్టాలని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయండి. మీకు చట్టం ఏది చెప్తుందో అక్షరాల తూచా తప్పకుండా దాన్ని పాటించండి. అది చేస్తే అత్యాచారాలని కనీస భయమన్నా కలిగించడానికి వీలవుతుంది. అంటే ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఆగుతాయా? అంటే అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు ఇటువంటి ఆగాలంటే ప్రపంచంలో లేదండి. ఇన్స్టెంట్ జస్టిస్ వరంగల్లో అమలు చేసి చూశారు, ఏమైనా ఆగినాయా? అప్పుడు మీరు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. కోపం వచ్చినప్పుడల్లా అమలు చేస్తూనే ఉన్నారు. ఇన్స్టెంట్ జస్టిస్ కాదండి, ఒక చట్టం పట్ల చట్టం పనిచేస్తుందనే దాని పట్ల ప్రజలకి నమ్మకం కలిగించటం ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియకి శ్రీకారం చుట్టాలి అంటే ముందు రిపీటెడ్గా మహిళా సంఘాలు ప్రభుత్వాలను అడుగుతుంది, మీరు పోలీసు వ్యవస్థనే మీకు వెనకాల సెక్యూరిటీ గార్డులుగా సలాములు కొట్టేవాళ్ళుగా కాకుండా చట్టానికి సలాం కొట్టేవాళ్ళుగా పోలీసులు నిలబెట్టండి. మీ వెనకాల మీ సంచులు మోయడానికి కాదు పోలీసులు ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. రెండో విషయం అడుగుతుంది, దానికి ఎటానమస్గా చట్టానికి రాజ్యాంగానికి వాళ్ళు జవాబుదారీతనంగా ఉండేట్టుగా వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. 2, అప్పుడు మాత్రమే వాళ్ళు చట్టాన్ని అమలు చేస్తారు. మూడో విషయం, సమాజంలో వీటికి సంబంధించిన అంశాల మీద అవగాహన కలిగించండి. కళ్యాణ లక్ష్ములు మానేసి చదువుల తల్లులు అని చెప్పి స్కీములు పెట్టండి, ఆడవాళ్ళకి కాస్త ఎంపవర్మెంట్ వస్తుంది. కాబట్టి మీ ఆలోచన ధోరణిలోనే ఉన్న ఈ లోపాలని సరిచేసుకోండి అని జస్టిస్ వర్మ చెప్పారు. మహిళా సంఘాలు అవే చెప్తున్నాయి. మహిళా సంఘాలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు చట్టం ప్రకారం చేయాల్సిన చర్య చెయ్యినప్పుడు వాటి మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితిని మీరు మహిళా సంఘాలకు కల్పిస్తున్నారు. అంటే ఘటన జరిగినప్పుడు చేసే హడావుడి ఆ తర్వాత కనిపించట్లేదు, మహిళా సంఘాలు మెన్నకుండిపోతున్నాయి అనేది ఒక ఆరోపణ. అంటే మహిళా సంఘాలు ఎంతవరకు ఫాలో అప్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు ఈ మాట అనేవాళ్ళు? అంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయటం మొదలుపెట్టి కోర్టులో న్యాయమూర్తి తీర్పిచ్చే వరకు వేల కేసుల్ని మహిళా సంఘాలు పరిశీలి చేసుకుంటూ ఉండాలనా? ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేసి ఒక రక్షణ వ్యవస్థను కల్పించిన ప్రభుత్వం తనేం చేయలేదు. కానీ కొంతమంది సభ్యులను పెట్టుకుని, అది కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా పనిచేసే మహిళలను పెట్టుకున్న మహిళా సంఘాలు మాత్రం ప్రతి కేసుని ఎఫ్ఐఆర్ రాయించడం దగ్గర నుంచి కేసు కోర్టుకు వెళ్లే వరకు పరిశీలి చేయాలని ఎవరన్నా కోరుకుంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మహిళా సంఘాల యొక్క పని ప్రభుత్వం చేయాల్సిన పనికి ప్రత్యామ్నాయమా? కాదే. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోతే వాళ్ళని మేల్కొల్పడం మాత్రమే మహిళా సంఘాల పని. ఆ మినహాయింపుల్ని మనం అర్థం చేసుకోకుండా ప్రభుత్వం చేయాల్సిన పని మహిళా సంఘాలు చేయాలి, మొత్తం ఫాలో అప్ చేయాలి అనుకోవడం సరైంది కాదు. ఓకే అండి, ఎస్, థ్యాంక్ యూ దేవి గారు. ఈ అమానుష దారుణం గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.